తీసుకోరు. పర్సనల్ లైఫ్ వేరే, ప్రైవేట్ లైఫ్ వేరే. అంటే అదే పవన్ కళ్యాణ్ గారు దువ్వాడ గారు చాలా దారుణంగా మాట్లాడారు, బూటు కూడా అది చాలా తీశారు. తప్పు. దువ్వాడ శ్రీనివాస్ గారు నేను కూడా కోరుకుంటున్నాను, ఏదైనా ఒక ప్రెస్ మీట్ లో నేను మాట్లాడిన మాటలు చాలా తప్పని వెనక్కి తీసుకోమని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ ని కామెంట్ చేసే రైట్ దువ్వాడ శ్రీనివాస్ గారికే కాదు, స్టేట్ లో ఏ నాయకుడికి లేదు. ఏ నాయకుడి కోసం కూడా పర్సనల్ లైఫ్ కి ఎవరు కామెంట్ చేయకూడదు. అది ఎవరైనా కానీ, అది ఏ స్టేజ్ లో, అది సీఎం అయినా, డిప్యూటీ సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీ అయినా, ఎంపీపీ అయినా, ఏదైనా సరే ఒక ఒక రాజకీయాల్లో ఉన్నారంటే వాళ్ళు పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి ఎవరు చేసే పతివ్రతలు ఎవరు ఈ స్టేట్ లో, పతితులు ఎవరు లేరు. ఈ పాయింట్ రాసుకోండి. ఒకరి జీవితాన్ని, ఒకరి క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసేంత శ్రీరామచంద్రులు ఈ జనరేషన్ లో ఎవరు లేరు. సో ఎవరి క్యారెక్టర్ కోసం ఎవరు కూడా కామెంట్ చేయకండి, అది ఎవరైనా గాని. శ్రీను గారు కూడా నేను పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ కి నేను ఒప్పుకోను. నేను ఎప్పుడు కూడా అసలు శ్రీను గారు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడినా కూడా నేను ఒప్పుకుని కాదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని, అతని సినిమాలు చూస్తూ అతని అభిమానిస్తూ పెరిగిన అమ్మాయిగా నేను ఒప్పుకోను. నేను ఎవరు ఎలానో ఒప్పుకోను. నేను ఎగ్జాంపుల్ కూడా ఎందుకు చెప్పానంటే, మీరు ఈ పర్సనల్ లైఫ్ పొలిటికల్ లైఫ్ కి ఇబ్బంది పెడతాదా అన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాను కాబట్టి ఇది కూడా నేను తప్పుగా చెప్పలేదు. ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోండి. తప్పుగా నేనైతే చెప్పలేదు. మీరు పర్సనల్ లైఫ్ వల్ల పొలిటికల్ కెరీర్ ఇబ్బంది పడతాదా అంటే, అలా అయితే మన పవన్ కళ్యాణ్ కి ఎవరు ఆదరించారు కదా అని ఎగ్జాంపుల్ గా చెప్పాను. దీన్ని మనం తప్పుగా తీసుకొని మీరు ఎవరు నన్ను ట్రోల్ చేయడానికి వీల్లేదు. నేను పాజిటివ్ గానే చెప్పాను. ఎవరు కూడా ఈవెన్ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ కామెంట్ చేయకూడదు. ఆ రోజు దువ్వాడ శ్రీనివాస్ గారు ఇలా అన్నప్పుడు మీరు దాన్ని విభేదించారా? నేను విభేదించానండి. నేను విభేదించాను. ఏమంటారు? నేను అంటే మరి సమాధానం అంటే, మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని కామెంట్ చేస్తున్నారు కదా, మమ్మల్ని మా నాయకుల్ని చెప్పు తీసుకొడతాము అన్నప్పుడు మేము సమాధానం ఇవ్వాలి కదా అని అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు చెప్పు తీసుకొని వైసీపీ నా కొడుకులకు ఒక్కొక్కరికి చెప్పు తీసుకొడతా, అందినంత దూరంలో ఇలా అనేస్తా అంటే ఆ విధంగా అతను రియాక్ట్ అయి ఉండొచ్చు. అంటే వాళ్ళ నాయకుడి కంటే కోపం వచ్చి వీళ్ళు అనొచ్చు, ఆ విధంగా అతను రియాక్ట్ అయ్యారు. నేనైతే చెప్పాను మీరు అలా మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ కోసం, అది తప్పు అని నేను చెప్పాను. పర్సనల్ తప్పు అని చెప్పాను. నేను అసలు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సాంగ్స్, పవన్ కళ్యాణ్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. అది అందరికీ తెలుసు, సార్కి కూడా తెలుసు. ఓకే మాధురి గారు, ఈ